మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్ 150లో నటించిన తర్వాత కాజల్ మరింత స్పీడ్ చూపించేస్తోంది. తమిళ్లో అజిత్తో వివేగం, విజయ్ 61వ మూవీలో నటిస్తోన్న చందమామ, తెలుగులో రాణాతో కలిసి నేనే రాజు నేనే మంత్రిలో నటిస్తోంది. ఇప్పుడు ఈ భామ మరో సినిమాలో హీరో ఆఫర్ వచ్చిందనే టాక్ పై ఆ దర్శకుడు స్పందించాడు. డీకే డైరెక్షన్ లో ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాని నడిపించే రోల్లో కాజల్ కనిపించనుందనే టాక్ ఉండగా దాన్ని ఖండించాడు దర్శకుడు. ఖచ్చితంగా కాజల్ మాకు మొదటి చాయిస్, అయితే ఆమె ఇంకా సైన్ చేయలేదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా ఏ హీరోయిన్ ఫైనల్ కాలేదు, అన్ని డిస్కషన్ స్టేజ్ లో మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. కాజల్ అగర్వాల్తో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాటను మాత్రం ఒప్పుకున్నాడు డీకే. అసలు ఈ ప్రాజెక్ట్ ను నయనతార కోసం రూపొందించారనే టాక్ ఉంది. నయన్ కోసం తాను స్క్రిప్ట్ రాసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమే అన్న డీకే ఇది ఆ ప్రాజెక్ట్ కాదంటున్నాడు. అనుకున్న టైంకి స్క్రిప్ట్ సిద్ధం చేయలేకపోవడంతో నయన్తో సినిమా ఆగిపోయిందట. ఇది వేరే స్క్రిప్ట్ కాగా ఈ చిత్రం కోసం కాజల్ ను ఫైనల్ చేసే ప్రయత్నాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.